ఇగో కొంగ షాఫ కథ ఎరికేనా మీకు? మా అమ్మమ్మ నాకు ఫొట్టు కథలు చెప్పేది. ఒక కొంగ షాఫలతోని దోస్తాన్ చేసినట్టే చేసి మంచిగా రోజుకొక షాఫను మింగుతున్నారంట. రోజుకో షాఫ పిల్ల మాయమైపోతుంటే షాఫలకు సమరి కాకపోయేరంట. ఎవర్రా వచ్చి తింటున్నారు షాఫలని అంట అని కావాలి కాసి చూసిండ్రంట. అప్పుడు కొంగే దొంగ అంట అని తెలిసిందంట. అవిటెక్కుగా అది కథ కాబట్టి కొంగని ఏం చేయలేము కదా. మరి మనుషులు కూడా గట్లనే దొంగ పనులు చేస్తే ఏమనిపిస్తుందిరా? లగ్గం నాగవెల్లి ఒకటే ఫర్ చేయాలనిపిస్తుంది కదా. విని చూడుర్రి ఏం ఉద్దరకం పని చేసిండో. ఊరోళ్ళందరు కలిసి స్తంభానికి కట్టేసిర్రు. చెప్పురా వారి ఏం చేసినావు నీ నోటితోనే చెప్పు. అంతే అది తెచ్చి ఏమంటే తెచ్చి ఇస్తా బాంచాడు. నిన్నే మొన్ననే తాయనపూడి తీసిన బాంచాడు కాలు మొక్తా కాలడం అమ్మ ఆయన అడుగు. నీ బాంచన్ పాడుగాను చేసింది ఇంకా చక్కటి పని అని ఈడ్చిపెట్టు అని బతిలాడుతున్నావు. చూస్తే మంచిగానే ఉన్నాడు అట్టకట్టగానే వీనికి ఇదేం పోయే కాలం చెప్పురి. ఊళ్ళే జొర సంచుల దంద వేసుకునే ఆయన సంచులన్నీ జమ చేసి గోదాములో దాచి పెడితే ఇగో ఈ తీస్మాన్ కారుగాడు ఎవ్వర కంటె పడకుండా మాయం చేస్తున్నాడట. వరకు వేసిన సంచులు వేసినట్టే మాయమవుతున్నాయి. గిదేం కోసరం అని కాపుగా అయితే వీడు దొరికిండు. ఎయిరి ఇంకో 4 ఎయిరి మంచిగా ఏదన్నా కాయ కష్టం చేసుకొని బతకక వీనికి ఇదేం పాడుబుద్ది. ఉచ్చిగా దౌడ పనులని లుకలుక చేసుకునే కదా. ఇంతకీ ఇదేన్నో చెప్పలేదు కదా. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల కాడ జరిగింది ముచ్చట.